నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. నేను కావ్య. సో ఈరోజు మార్నింగ్ న్యూస్ కి సంబంధించి అప్డేట్స్ చూద్దాం. ముందుగా ఎస్ఆర్ మీడియా ప్రేక్షకులకి వెరీ గుడ్ మార్నింగ్. సో సో ముందుగా దిశ పేపర్ చూద్దాం. దిశకి సంబంధించి ఏం అప్డేట్స్ వచ్చాయి ఏంది అని చెప్పేసి. కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పడుకో, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు, మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. దీపావళికి కొందరు ఇంట్లో చిచ్చుబొట్లు బదులు సారా బుడ్లతో దావత్. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ. 15 ఏండ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మైనారిటీలకి కీలక పాత్ర. దేశంలో ఒకటి మోడీ పరివార్, రెండోది గాంధీ పరివార్. పలు కార్యక్రమాల్లో సీఎం రేవంత్ రెడ్డి. నిన్ను తెలంగాణ సమాజం మర్చిపోయింది. ఒక ఆయన అంటున్నాడు, తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడే పడుకో, నీతో ఏం పని లేదు. తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా మీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలి. ఈ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్లో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా సూచన చేయండి అని కేసీఆర్ ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లో పలు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కేటీఆర్ పై విమర్శలు గుప్పించారు. సో దీంట్లో ఏముంది, ప్రధానంగా కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే పండుగ, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేదు, మీ ఇంట్లోనే నలుగురు ఉద్యోగాలు కోల్పోయారు. సార్ రేవంత్ రెడ్డి సార్, మీరు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు ఏం కోల్పోలేరు అని చెప్పేసి. మీ దృష్టిలో మీరు సక్సెస్ అయ్యారని చెప్పేసి మీ దృష్టిలో మీరు అనుకుంటున్నారు. నేను సాధించేసిన, కొట్లాడేసిన, ఆ జైలుకి పోయినా, కేసీఆర్ పైన కక్షి సాధింపే ఇది ఇప్పుడు నాకు టార్గెట్. అనుకున్నది సాధించడంలో మీకు ధీట ఎవరు లేరు, ఇది మాత్రం వాస్తవం. నిజంగా అనుకున్నది సాధించడంలో రేవంత్ రెడ్డికి మించిన వాడు లేడు అని చెప్పేసి నేను ఒప్పుకుంటాను. కానీ తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారు అంటే మస్తు కోల్పోయారు. తెలంగాణ ప్రజలు ఈ సంవత్సరంలోనే మస్తు కోల్పోయారు. కళ్యాణ లక్ష్మిలు కావచ్చు, షాదీ ముబారక్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, నిన్ను నమ్మి ముసలు కావచ్చు, మురుగులు కావచ్చు, వయసులు కావచ్చు, అందరూ నిన్ను నమ్మి ఓట్లేశారు కదా. 2000 ఇప్పుడు నిన్ననే అయినా నేను పబ్లిక్ టాక్ కి అవనికి పెన్షన్ వస్తుందా అని అంటే, కేసీఆర్ ఉన్నప్పుడు 2000 పెన్షన్ వచ్చిందమ్మా, 200 పెన్షన్ 2000 దాకా తీసుకొని పోయిండు కేసీఆర్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిండో మాకు ఏం లేకుండా చేస్తున్నాడు అని చెప్పేసి, ఆ 2000 పెన్షన్ కూడా చక్కగా వస్తలేదమ్మా మాకు అని చెప్పేసి అంటున్నారు. మరి దీంట్లో ఇక్కడ వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు, కేసీఆర్ ని కోల్పోలేదా సార్? సో కేసీఆర్ ని కోల్పోయారా లేదా, మరి నువ్వు నీ ప్రయత్నం అంతా నీ ప్రభుత్వం నీకు వచ్చిన తర్వాత, నీ హోదాలో నీ సీఎం కుర్చీలో నువ్వు కూర్చున్న తర్వాత నువ్వు ఎందుకు ఇంకా ఆ ప్రతిపక్షాలతోటి వాళ్ళ ఉసురు కూడా పోసుకుంటున్నావు? నీ పనేందో నువ్వు చూసుకోకుండా, నీ ఆరోగ్యాన్ని ఎట్లా తీసుకోవాలో చూసుకోకుండా ఎప్పుడు ఆ కేటీఆర్ పైన పడి ఏడుచుడేనా? ఇదేనా తతంగం అంతా? అరే పబ్లిక్ ఏం చేయాలి, పబ్లిక్ ఎలాంటి ఇచ్చిన హామీని ఎట్లా అందించాలని చూడక కేసీఆర్ మీద వాడు ఏడుస్తావు ఎందుకు? కేసీఆర్ ఎప్పుడు చూసినా నోట్లకి కేసీఆర్ జపం చేస్తున్నావా ఏంది? లేకపోతే రామకోట్ల కేసీఆర్ కోటి రాయి ఆయన అయిపోయింది. ఆయన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న ఆయన పనేంది ఆయన చూసుకుంటున్నాడు. మరి ఆయన పోయి గెలకడం ఎందుకు? వాళ్ళు చేసారు, 10 సంవత్సరాలు తెచ్చిండు, బరాబర్ తెచ్చిండు కేసీఆర్. కొట్లాడిండు, సాము నోట్లో తలకాయ పెట్టిండు, తెలంగాణను తీసుకొని వచ్చిండు. ఆ అభిమానులు కంపల్సరీ ఉంటది. ఒక తెలంగాణ ఆడబిడ్డ లెక్క నాకు కూడా ఉంటది. ఆయన మీద ప్రేమ కావచ్చు, ఆయన మీద గౌరవం కావచ్చు, ఆయన మీద ఆప్యాయతలు కావచ్చు, ఖచ్చితంగా ఉంటాయి. తెలంగాణ ప్రజలు ఎందుకు మర్చిపోతారు తెలంగాణ ప్రజలు? ఆయన చేసింది ఏం లేదా ఇంతవరకు? ఈ 10 సంవత్సరాలలో ఏం చేయలేదా కేసీఆర్? మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి సార్. అసలు ఏం చేస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని ఎందుకు ఎంచుకుంటున్నామని అని ఉంచుతున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ఎంచుకున్నాం రా నాయన మేమని చెప్పేసి అవి వదిలేసేయాలి. అసలు ఏం జరుగుతుంది ఏంది దానిపైన చిత్తశుద్ధి పెట్టాలి. కానీ ఆ కేసీఆర్ పైన మీ చిత్తశుద్ధి అంతా కేసీఆర్ పైన పెట్టారు. ఆయన ఓడగొట్టిన ఇప్పుడు పబ్లిక్ అంతా మ్యానిపులేట్ చేసేయాలి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వరకు పబ్లిక్ ని మొత్తం రెచ్చగొట్టేసేయాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. దీనికి ఈ కులగణన సర్వే గురించి కూడా నేను మాట్లాడుతాను. దీని గురించి కంప్లీట్ గా పబ్లిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి నిజంగా నేను కూడా. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళపైన వీళ్ళపైన వదిలేసి ప్రజల పైన ఆలోచించండి. ప్రజలకు ఏం చేయాలని చెప్పి దానిపైన చిత్తశుద్ధి పెట్టకుండా కేసీఆర్ నిజంగా కేసీఆర్ ఏం బీకలేడు, ఎవడేం బీకలేడు. ఆ దమ్ము కూడా ఎవరికి లేదు. నిజంగా మీకు దమ్ముంటే ఏం చేస్తారో చేయండి. అరెస్ట్ చేయాలనుకుంటున్నారా? సరే, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఇప్పుడు మీ టార్గెట్ ఏంది? కవిత వేసి వచ్చింది, ఇప్పుడు కేటీఆర్ ని పంపారు, నెక్స్ట్ కేసీఆర్ ని పంపారు. ఇదా మీ టార్గెట్? ఇదా మీరు అనుకున్నది సాధించడం?
ప్రజలు మిమ్మల్ని ఎందుకు నమ్మిర్రు, ప్రజలు మీకు ఎందుకు ఓట్లు వేసిర్రు, ఏ రకంగా ప్రజలను మభ్యపెట్టినా నేను అని ఆలోచించాలి కదా. ఎప్పుడు కేసీఆర్ 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 చెప్పండి నేను. ఆ బీజేపీ వాళ్ళకి అంతే, మీకంతే. అవు భయ్, 10 సంవత్సరాలు కొట్లాడిండు, 10 సంవత్సరాలు ఆయన సీఎం గా ఉండే, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి లాగా ఉండే, 10 సంవత్సరాలు ఉండే, ఆయనకి ఇంకేం కావాలి చెప్పండి. ఈ ఏజ్ లో ఆయన చేసిన తర్వాత ప్రజల సైడ్ నుంచి ఇంకేం కావాలి ఆయనకి? కొట్లాడిండు, తెలంగాణను తీసుకొని వచ్చిండు, 10 సంవత్సరాలు సీఎం గా ఉన్నాడు. ఒక మంచి పుట్టుకినాక అంత సాధించడానికి ఇంకేం కావాలా కేసీఆర్ కి? చాలు, చచ్చిపోయినా కూడా పర్వాలేదు అనుకుంటాడు ఆయన. అవు భయ్, నేను తెలంగాణను సాధించిన, 10 సంవత్సరాలు సీఎం గా ఉన్నా, ఇంకేం కావాలి ఆయనకి? ఎప్పుడు ఆయన మీద పడి ఏడుస్తారు. మీ ఇంట్లో 4 ఉద్యోగాలు కోల్పోయాయి, అవి కోల్పోతే మళ్ళీ సాధించుకుంటారు. నీ ఉద్యోగం తర్వాత ఉంటావో పీక్తుందో కూడా నీకు తెలియదు. ఈ 5 సంవత్సరాలే కదా, 5 సంవత్సరాలు మళ్ళీ నీ సీఎం సీటు ఈ 2 సంవత్సరాలు ఉంటుందో, 3 సంవత్సరాలు ఉంటుందో, ఎన్ని సంవత్సరాలు ఉంటుందో నీకే తెలియదు. సో ఎవరివి పర్మనెంట్ ఉద్యోగాలు కాదు సార్. ఇప్పుడు మీరు ఉన్నారని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడేస్తే 5 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయాయేమో, నెక్స్ట్ వాళ్ళకే వస్తుండొచ్చు, నువ్వు ఎన్నో మూలకు అంటుండొచ్చు. మళ్ళీ ఎప్పుడు మన తలరాతలు ఒకటిలాగా ఉండే కదా. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం కొత్త పాలసీ, 15 ఏళ్ల నిండిన వాహనాలు 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్లపై తిరగకుండా చర్యలు. సో 15 ఏళ్లు నిండిన వాహనాలు రోడ్ల మీద తిరగకుండా చర్యలు తీసుకోవాలంటే మరి పేదోళ్ళు ఏం చేస్తారు సార్? మరి ఉన్న బండినే రిపేర్ చేసి, ఆ పంచర్ అయిన టైర్ని గాలి కొట్టించి, ఇవే కదా. లేనోడు ఏం చేస్తాడు మరి? ఉన్నదాన్ని దానికి కలర్ వేసి, పేదల బతుకులు అంతే కదా సార్. మరి మీరు ఏమన్నా మార్చండి. మరి 15 ఏళ్ళ నిండిన వాహనాలు అన్ని తీసేసి కొత్త బైక్ రిపేర్ మీకు దమ్ముంటే ప్రతి ఒక్కరికి ఎలక్ట్రిక్ వాహనాలు ఇప్పిస్తా అన్నారు. ఇంకేంది అది? ఇంకేడిపోయింది అది? 15 ఏళ్ళు నిండినంటే వాళ్ళు ఉన్నోడు కొనుక్కుంటాడు, లేనోడు అదే నడిపించుకుంటాడు. నెలకు ఒకసారి ఖరాబ్ అయినా లేకపోతే వాడే రిపేర్ చేసుకుంటాడు. లేదంటే 1000-2000 ఇచ్చి మెకానిక్ షాప్ దగ్గరికి వాడు రిపేర్ చేసుకుని దానికే పెయింట్ వేస్తాడు, దానికే గాలి కొట్టించుకుంటాడు, దానికే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్నే వేయించుకుంటాడు. కానీ వాళ్ళ దగ్గర సోర్స్ లేకనే కదా 15 ఏళ్ళ నిన్న వాహనాన్ని కూడా వాడు నడిపించుకుంటుండంటే వాడికి సోక ఇంకా ఖరాబ్ అయిన బండి నడిపించుకొని ఇంకే. అసలు ఏం చేస్తున్నావు? తెలంగాణ ఎటు పోతుంది అసలు? ప్రజల కోసం ఆలోచిస్తున్నారా? ప్రజల కడుపు కొట్టడమే ఆలోచిస్తున్నారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో మైనారిటీలది కీలక పాత్ర. దేశంలో ఒకటి మోడీ పరివార్, రెండోది గాంధీ పరివార్. పలు కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇక్కడ కూడా కొన్ని విమర్శలు చేసిండు ఎవరిని? కేసీఆర్. నేను తెలంగాణ సమాజం మర్చిపోయింది. సో తెలంగాణ సమాజం ఎప్పటికీ మర్చిపోదు సార్ రేవంత్ రెడ్డి సార్. మర్చిపోతే అయితే నేను మర్చిపోతుందేమో. మీరు 5 సంవత్సరాల తర్వాత మీరు ఉంటారో పీక్తారో తెలియదు, కానీ 5 సంవత్సరాల తర్వాత మీరు ఎక్కడ ఉంటారో మీకే తెలియదు. కాకపోతే నేను మాత్రం ఇదే ప్లేస్ లో ఉంటా, ఎప్పుడు కెమెరా ముందే ఉంటా. మీరు ఎక్కడ ఉంటారో మీకు తెలియదు. సో నేను నిజంగా ఇప్పటికీ గట్టిగా చెప్తా, కేసీఆర్ ని మాత్రం తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఆయన పోరాటం కావచ్చు, ఆయన త్యాగాలు కావచ్చు, ఆయన కొట్లాటలు కావచ్చు, ఆయన ధర్నాలు కావచ్చు, ఇవన్నీ తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. అది మర్చిపోయే సంఘటనలు కాదు కూడా. ఆయన కొట్లాటలు ఎవ్వరూ మర్చిపోరు. ఆయన సాధించింది మన తెలంగాణను మనకు తెలుసుకొని వచ్చింది కాబట్టి ఆయనని మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఈ మాట మాత్రం మళ్ళీ ఒకసారి అనకండి రేవంత్ రెడ్డి సార్. ఎందుకంటే అది సిగ్గు అనిపిస్తుంది ఆ మాట. మర్చిపోయారు అంటే సిగ్గు అనిపిస్తుంది ఆ మాట అంటే. రైతులని ఇబ్బంది పెడితే చర్యలు, ధాన్యం కొనుగోలు సాఫీగా జరగాలి. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి నేతలతో సమావేశం. ఆ తర్వాత మహారాష్ట్రకు వెళ్లే ఛాన్స్. సో నీ డెసిజన్ నువ్వే చక్కగా తీసుకోలేవు. ఇక్కడ ఒక సీఎం హోదాలో కూర్చొని, సీఎం కుర్చీలో తీసుకొని ఏం జరిగినా ఏం కావాలన్నా కూడా నువ్వు ఢిల్లీకి పోవాక తప్పదు. నీకే చక్కగా లేదని ఆయన అంటే ముంగటం మీద పడి ఏడుస్తావు ఎందుకు? నీకు చేయాలనుకుంటే పోయి పైన రాహుల్ గాంధీ పర్మిషన్, సోనియా గాంధీ పర్మిషన్, ప్రియాంక గాంధీ పర్మిషన్ లో, మీ ఖర్గే గారి పర్మిషన్ లో తీసుకోక తప్పదు. నువ్వే వాళ్ళు చెప్తున్నట్టు ఇంటున్నావు, మరి మీద వాడు ఏడుస్తున్నావు. అంతో ఇంతో కేసీఆర్ అనుకున్నది సాధించాడు. ఎవరి డెసిషన్ లేకుండా సొంతంగా ఆయన ఎవరి సలహాలు సూచనలు తీసుకోకుండా అయినంతలో ఆయన తీసుకునే శక్తి దమ్ ఆయనకు ఉండే. ఇప్పుడు నీకు అది లేదు కదా. పైన ఏం చెప్తే నువ్వు అది చేయాలి. ఎల్బీ స్టేడియంలో ప్రజా విజయోత్సవాలు 14,000 మంది పాఠశాల విద్యార్థులతో ప్రారంభం. సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు 26 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహణ.
సో ఈ 14,000 మంది పాఠశాల విద్యార్థులతో వాళ్ళ చదువులు ఎందుకు ఖరాబ్ చేస్తారు సార్? వాళ్ళ చదువులు ఎందుకు ఖరాబ్ చేస్తారు? ఏం పీకి పొడి చేశారని చెప్పేసి ఈ విజయోత్సవాలు? మీరు అనుకున్న 6 గ్యారెంటీలు అందరికి పోయినాయి అని చెప్పేసా? ఉట్టిగా పైసలు దండగా ఇవని చెప్పేసి అవని చెప్పేసి ఇప్పుడు సర్వేకి సంబంధించిన పేపర్ల కోసం అని చెప్పేసి ఎప్పుడు కేసీఆర్ గెలిచిన తర్వాత సర్వేలు కూడా జరిగినాయి. అప్పుడు ప్రశాంతంగా జరిగిన సర్వేలు ఇప్పుడు ఎందుకు కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి? సో ఈ విజయోత్సవాలు ఎందుకు చేస్తున్నారో ఏం పీకి పోటీ చేస్తారని చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి అది కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారంట. మరి అందరు కడుపులు కొట్టారు కదా, హైడ్రాకి సంబంధించిన వాళ్ళ కడుపులు కావచ్చు, పెన్షన్లు తీసుకున్న వృద్ధుల పెన్షన్లు ఇప్పుడు తీసుకోలేకపోతున్న వృద్ధుల ఉసుర్లు కావచ్చు, ఇవన్నీ చేస్తున్నట్టు ఇవన్నీ వస్తున్నందుకు ఈ విజయోత్సవాల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నందుకు ఈ విజయోత్సవాల ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నందుకు ఈ విజయోత్సవాల సిగ్గుశనం ఉండాలి కొంచెమైనా. పైసలు ఎందుకు వృధా చేస్తున్నాం? ఏ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము కదా, ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు అని విడిగా ఇష్టం వచ్చిన దానిలో ఖర్చు పెడుతున్నారు. ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచించకుండా కేసు నుంచి బయట పడేందుకే ఢిల్లీకి కేటీఆర్, గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే గవర్నర్ పర్మిషన్ ఆపేందుకే హడావిడి పైన బీజేపీలో సంజయ్ 1 2 3 కాలు మొక్కేందుకే. ఆయన చెల్లెకి బెయిల్ ఎలా తెచ్చుకున్నారో అందరికీ తెలుసు. మంత్రి పొంగిలేటి హ్యాట్ కెమెన్సీ, పొంగిలేటికి నోటు దురదైతే ఎక్కువ. ఆయన ఎందుకు పోతే నీకెందుకు? పోతే పోయిండేమో, కాపాడుకోవాలి కదా. ఇప్పుడు నీకు అదే పాత్ర అదే ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వోవా? నిన్ను కాపాడుకోవాలని చూస్తావు కదా. ఎందుకు ఈ చిల్లర మాటలు ఎప్పుడు కేటీఆర్ మీద కేసీఆర్ మీద వీళ్ళ మీద, ఈ మంత్రులకు కావచ్చు రేవంత్ రెడ్డికి కావచ్చు ఏం పరిపాట ఏం లేనట్టుంది. ఎప్పుడు వాళ్ళ మీద పడి వస్తారు. గ్రామానికి వెళ్ళిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఆఫీసర్ ఫార్మా విలేజ్ కంపెనీ భూసేకరణ కోసం మాట్లాడేందుకు రాళ్లు కర్రలతో దాడికి పడ్డ గ్రామస్తులు, పలువురికి గాయాలు, కార్లు ధ్వంసం. దాడిని నిరసిస్తే ఎవరిని వదలబోం. మల్టీ జోన్ 2 ఐజేపీ నాపై దాడి జరగలేదు. మరి దాడి జరిగినాక సిగ్గు కదా ఆయనకి. నాపై దాడి జరగలేదని కరెక్టర్ చెప్తున్నారు. ఇంతకీ ఏమైంది దీనికి సంబంధించిన? మా భూములు మాకేనని మరలపడ్డ కొడంగల్ సీఎం ఇలాకాలో తిరగబడ్డ ఫార్మా రైతులు. సిగ్గుచేటు ఇది. రేవంత్ రెడ్డి సార్ ఒకసారి ఇది చదవండి, వార్త చూసుకోండి. నీ కొడంగల్ ప్రజలు లిటరల్లీ కొడంగల్లో రేవంత్ రెడ్డి ఆ పేరుని రేవంత్ రెడ్డిని ఒక మాట అన్నా కూడా కొట్టడానికి వస్తారు. నన్ను కూడా కొట్టడానికి వచ్చారు అప్పట్లో. రేవంత్ రెడ్డి అట్లాంటి ఇట్లాంటి లంగా నీచ్ కమ్మిన కుత్తే అని ఏమన్నా అన్నాం అనుకో, కొట్టడానికి వస్తారు రేవంత్ రెడ్డి ఫ్యాన్స్. ఇప్పుడు రేవంత్ సర్కార్ పై బగ్గుమన్న రైతులు, మరలబడ్డ కొడంగల్ సీఎం ఇలాకాలో తిరగబడ్డ ఫార్మా రైతు. మరి ఇది సిగ్గుచేటు కాదు? నీ సొంత ప్రజలే, నీ సొంత నియోజకవర్గ ప్రజలే తిరగబడుతున్నారంట గవర్నమెంట్ పైన. మరి దీనికేం సమాధానం చెప్తావు? రేవంత్ సర్కార్ పై బగ్గుమన్న రైతులు, ఫార్మాకు భూములు ఇవ్వబోమని తీవ్ర హెచ్చరికలు. వద్దని తెగేసి చెప్పిన పదే ప్రజాభిప్రాయం సేకరణ జరపడంపై అన్నదాతల ప్రతిఘటన. వికారాబాద్ కలెక్టర్ కు తీవ్ర నిరసన. ఉద్రిక్తల మధ్య బలవంతంగా తిప్పి పంపిన రైతులు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడిపై కట్టెలు తెగిన ఆగ్రహం. అదనపు కలెక్టర్ సహా అధికారులపై దాడి కూడా ప్రత్యేక అధికారి. డిఎస్పీని తరిమి కొట్టిన రైతులు. అధికారుల వాహనాల ధ్వంసం. పొలాల వెంట పరుగు తీసిన ప్రత్యేక అధికారి వెంకట్రెడ్డి. పట్టుకొని చితకబాదిన మహిళలు. అడ్డు వచ్చిన పోలీసులపై దాడి. తమ భూముల కోసం ఎవరొచ్చినా ఇందనని వార్నింగ్. రణరంగంగా మారిన లాంచర్ల 144 సెక్షన్ విధింపు. భారీగా పోలీస్ బలగాలు మోహరింపు. తన ప్రాణాలు పోయిన ఫార్మా కంపెనీ మాత్రం రానివ్వబోమంటూ గ్రామస్తులు ప్రతిన. మరి ఫార్మాకి రైతు సర్కార్ పై వగ్గుమన్న రైతులు. ఫార్మాకు వాళ్ళ భూములు, మరి ఎవరి భూములు వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళు ఎందుకు ఇస్తారు? మీరు ఎంత ట్రై చేసినా కూడా ఇయ్యమని చెప్పేసి చెప్తున్నారు కదా. సో రైతులు తిరగబడితే రైతులు వాళ్ళకున్నది వాళ్ళు చెప్తే 144 సెక్షన్ విధిస్తారా? మీరు బొగుడు తప్పు, మీరు అడుగుతూ తప్పు, మళ్ళీ వాళ్ళపై తిరగడు 144 సెక్షన్.
ఆ వాళ్ళ కడుపు ఎప్పుడు రైతుల కడుపులు కావచ్చు, చీద కడుపులు కావచ్చు, చాలా కడుపులేనా కొట్టడం. మరి సిగ్గు అనిపిస్తుంది ఆడోళ్ళు కూడా తిరగబడుతున్నారంటే. వాళ్ళు ఇవ్వమని చెప్పేసి డైరెక్ట్ చెప్తున్నారు కదా, ఆ ఫార్మాకు భూములు ఇవ్వబోము అని గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు వాళ్ళు. ఏ రకంగా ఇస్తారు మరి, ఎందుకు ఇస్తారు వాళ్ళు? మరి ఇది ఏ దాకా వస్తుందో ఏందో, మరి దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం ఆలోచిస్తాడో, మరి వాళ్ళని ఏమన్నా నచ్చ చెప్తాడా, ఏం చెప్తాడో ఏందో చూడాలి ఇక. ఆటో డ్రైవర్ల ఉద్యమ బాట, రేపటి నుంచి 12 రోజుల పాటు నిరసనలకు కార్యాచరణ. 21న హైదరాబాద్ లో మహాధర్నా, మణిపూర్ సో ఆటో డ్రైవర్లు మళ్ళీ రేపటి నుంచి 12 రోజుల పాటు నిరసనకు కార్యక్రమాలు చేపడుతున్నారంట. 21న హైదరాబాద్ లో మహాధర్నా. మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? ఏమనంటే మీ పొన్నం ప్రభాకర్ అంటాడు, ఇప్పుడు అన్నదానం చేస్తాము, రెస్టారెంట్లు పెడతాము. ఇక అన్నదానం చేస్తారని చెప్పేసి రెస్టారెంట్ ఏదో శాస్త్రాలు చెప్తాడు కదా ఆయన, రెస్టారెంట్ పెట్టామని చెప్పేసి అన్నం తినకుండా ఉంటారా అని చెప్పేసి. మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంది? మన పిల్ల రోడ్ పాలు అవుతున్నారు కదా. మళ్ళీ కొత్తగా వేరే కూడా వస్తాయి, ఆ టాపిక్ కూడా నేను మాట్లాడతా. మరి ఆటో డ్రైవర్లకి సంబంధించి ఏం ఆలోచిస్తున్నారు? వాళ్ళకి సంవత్సరానికి 12,000 ఎంత వస్తుందంట. మరి దానికి సంబంధించి వాళ్ళు పెంచమని అడుగుతున్నారా, లేదా వాళ్ళ బతుకులు బాగు చేయమని అడుగుతున్నారా, లేదంటే వాళ్ళు ఏదైనా ఉద్యోగాలు ఇప్పిమని అడుగుతున్నారా? కొన్ని లక్షల మంది ఉన్నారు ఆటో డ్రైవర్. మరి వాళ్ళ కడుపు కొట్టిరా, లేదంటే మీరు అన్నట్టుగానే ప్రతిపక్షాలు వాళ్ళని అట్లా చేపిస్తున్నారనేసి మీరు అన్నట్టు వాళ్ళు అట్లా చేస్తున్నారా? మరి దీనికి సంబంధించి నిజంగా ఆటో డ్రైవర్లు చాలా మంది కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రోజు కూలిన 1,000 రూపాయలు 1,200 తీసుకోవతున్నాయి, ఇప్పుడు 200-300 కూడా దిక్కు లేకుండా వేయని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అయితే నాకు తెలీదు. మరి దీనికి సంబంధించి నిజంగా వాళ్ళ కడుపు కొట్టినట్టయితే, నిజంగా ఆటో డ్రైవర్ల కడుపు మీరు కొట్టినట్టయితే దానికి సంబంధించి వాళ్ళకి అయితే న్యాయం జరపాలి. మరి మీరు ఒక రకంగా ఆడవాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేటట్టు ఫ్రీ బస్ పెట్టారు. మరి దీనికి సంబంధించి ఈ మగవాళ్ళకి యూస్ఫుల్ అయ్యేది ఏ రకంగా చేస్తారు? వాళ్ళకి నిజంగా వాళ్ళ కడుపులు కొడుతున్నారా లేదా అని చెప్పేసి దానిపైన నిజంగా ఒకసారి నిఘా పెట్టి ఆలోచించి దానిపైన చర్యలు తీసుకోవాలి. రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపు, బ్యాంక్ అధికారులకు తేల్చి చెప్పిన రైతు. ఏపీజీవీబీ అధికారులకు చేదు అనుభవం. మరి కరెక్టే కదా, తిరగబడతారు. మరి కరెక్ట్ చేసింది రైతు ఎవరు? రుణమాఫీ చేసేదాకా అప్పు కట్టపో అనేసి అంటున్నాడు. మరి చెయ్యాలి కదా, మరి ఇచ్చిన హామీ నెరవేర్చాలి కదా. మరి 15 ఆగస్టు లోపు పీకి పొడి చేస్తా అని చెప్పేసి హామీ ఇచ్చినావు. ఎంతమందికి ఇచ్చినావు రుణమాఫీ? ఏమనంటే ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా, ఇంత ఇచ్చినా అనేసి అంటున్నావు. సో నిజంగా ప్రభుత్వం ఎటుపోతుంది, ఈ సంవత్సరంలో ఏం పీకి పొడి చేసిందో నాకు అర్థమవుతుంది అసలు. మళ్ళీ విజయోత్సవాలు చేస్తున్నారంట. నేడు ఢిల్లీకి సీఎం, అటు నుంచి రేపు ముంబైకి పయనం. 11 నెలల్లో హస్తినాకు 25న సో అయినా అన్నట్టుగానే ప్రతి నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఢిల్లీకే పోవాలి, ఏం చేయాలన్నా ఢిల్లీకే పోవాలి. ఆయన దగ్గినా ఇంకేం చేసినా కూడా ఢిల్లీకి చెప్పేయాలి కాబట్టి ప్రతిదానికి ఆయన ఢిల్లీకే పోయి సలహాలు తీసుకొని వస్తాడు. ఇక రేవంత్ మూర్ఖత్వం వల్లనే అలజడి, సీఎం దురాశ, అవగాహన రాహిత్యంలోనే ఈ దుస్థితి, ప్రజలు తిరుగుబడుతున్న పాలన ఇది. కేటీఆర్ పిచ్చోడి చేతిలో రాయిదా రాష్ట్రంలో పాలన. రేవంత్ మీద కోపాన్ని ప్రజలు అధికారులపై చూపిస్తున్నారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఇది. నిజంగా రేవంత్ రెడ్డి పైన కోపాన్ని, రేవంత్ రెడ్డి పైన ఉన్న నిజంగా కొంతమంది అంటే మా గల్లీకి వస్తే చంపేస్తామంటున్నారు. నేను కూడా పబ్లిక్ టాక్ తీసుకుంటున్నా. వాళ్ళపైన నిజంగా వాళ్ళ అధికారులపై చూపిస్తున్నారు నువ్వు చేసే తప్పులన్నీ. ఎందుకంటే నువ్వు డైరెక్ట్ దొరకలేవు కదా, నీకు సంబంధించిన సెక్యూరిటీ నీకు ఉంది కాబట్టి నువ్వు డైరెక్ట్ దొరకలేవు కాబట్టి వాళ్ళపైన చూపిస్తున్నారు. 5 గ్రామాల్లో లీడర్లు గయాబ్, లేదంటూనే క్లస్టర్ల పాట. కొడంగల్లో రోజుకో దంగల్. మరి నిజంగా కొడంగల్లోనే ఇంత దారుణంగా ఉంటే నెక్స్ట్ ఏ నియోజకవర్గాల్లో ఎన్ని కొట్టటలు అయితే, ఎన్ని పంచాయతీలు అయితే చూడాలి. ఇక ఆయన సొంత నియోజకవర్గాల్లో ఎన్ని గణం అయితే వేరే దాంట్లో ఎట్లయితే ఎన్నైతే మాక్సిమం అన్నిటి అదే న్యూస్ ఉంది కొడంగల్కి సంబంధించి. ఫామ్ హౌస్ లో హ్యాపీగా V6 ఇది. ఫామ్ హౌస్ లో హ్యాపీగా రెస్ట్ తీసుకో, కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్. ప్రతి గింజ కొంటాం, వడ్ల కొనుగోలుకు 7.750
సెంటర్లు సారీ వడ్ల కొనుగోళ్లకు 7,750 సెంటర్లు. మంత్రి ఉత్తమ్ మిజర్ల దోపిడీని అడ్డుకునేందుకు బ్యాంక్ గ్యారంటీ. మరి ఇది ఎంతవరకు మాటలకే అయిపోతుంది ఇదంతా పరిమితం. ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రీమూర్తికి నోటీసులు. ఈ నెల 11న విచారణకు రావాలంటూ 8న జారీ చేస్తున్న సిట్. అనారోగ్యంతో మళ్ళీ 14న రావాలని ఆదేశం. కేసులో నిందితుడైన తిరుపతన్నతో లింగయ్యకు లింకులు. 100 మందికి పైగా నేతల ఫోన్ ట్యాపింగ్ చేయించిన ఆధారాలు. ఈ కేసులో నోటీసులు అందరి తొలి నేత లింగయ్యనే. నెక్స్ట్ ఎవరిదో దానిపై చర్య. నిజంగా ఇది గలీజ్ పనులు ఇవైతే. ఈ ఫోన్ ట్యాపింగ్ మంది ఫోన్ వినడం ఏం వస్తామో నాకు అర్థం కాదు. మంది ఫోన్లు ఇంటే ఏమొస్తుంది? పెళ్ళమ్మ కూడా మాట్లాడుకున్న ఫోన్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎవరైనా పర్సనల్ ఫోన్లు మాట్లాడుకుంటే వాళ్ళ ఫోన్లు మీరు ఇంటే ఏమొస్తుంది అసలు? సిగ్గు చేయటం ఇదంతా చిల్లర రాజకీయాలంతా. మరి ఇంకా ఎంతమంది వెలుగులోకి వస్తారు ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి? యూత్ టూరిజం సెక్రటరీగా స్మిత. 13 మంది ఐఏఎస్లు బదిలీ. 8న IFF లకు కూడా ట్రాన్స్కో CMDగా కృష్ణ భాస్కర్. ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య. ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా హరికిరణ్. GHMC కమిషనర్ గా పూర్తి స్థాయిలో ఇలాం భర్తీ నియామకం. మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా అనిత రామచంద్ర. BC సంక్షేమ శాఖ కార్యదర్శిగా శ్రీధర్. కులగణనపై బీజేపీ BRS తప్పుడు ప్రచారం. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకిస్తారా? ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కులగణన వ్యతిరేకించేవారు దేశ ద్రోహులు. ప్రొఫెసర్ మురళీమోహన్. కులగణన అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్టే. ప్రొఫెసర్ సింహాద్రి. సరే ఇవన్నీ అనుకున్నాం సార్, ఇక అడ్డుకున్నారా? మరి ఏం చేస్తున్నారు? ఏదైతే TRS ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ కూడా ఈ సర్వే నిర్వహించాడు. అప్పుడు ఎందుకు సాఫీగా జరిగింది ఈ సర్వే? ఇప్పుడు ఎందుకు కొట్లాటలు పంచాయతీలు అవుతున్నాయి? ఇదంతా ఇప్పుడు ఏంది అంటే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఈ 6 గ్యారెంటీలను తప్పించాలి, ప్రజలకి ఈ 6 గ్యారెంటీలు కొన్ని రోజులు కనిపించొద్దు, ఈ సర్వే పైన పోవాలి, సర్వే పైన పబ్లిక్ ని మ్యానిపులేట్ చేసేసేయాలి, తర్వాత బడ్జెట్ లో ఇంత అంత అంత దీనికి ఇంత అయింది, దీనికి ఇంత అయింది. బస్సులో ఆధార్ కార్డ్ కి సంబంధించి స్కాన్ చేస్తున్నారు, ఆధార్ కార్డ్ నంబర్ వేసుకుంటున్నారు. సో అది ఎప్పుడు చెప్తారు? మళ్ళీ మార్చిలో బడ్జెట్ అవుతుంది కదా, ఆ బడ్జెట్ టైంలో చెప్తారు. దీనికి ఇంత ఖర్చు అయింది, దీనికి ఇంత ఖర్చు అయింది, ఇంతమంది మహిళలు ఈ పథకాలు ఇప్పుడు పథకాలు పొందారంటే బస్ లో ఫ్రీగా తిరిగేటప్పుడు కూడా 6 గ్యారంటీలలో ఒక పథకం పొందినట్టే. 6 గ్యారంటీలలో ఇప్పుడు బస్సులో ఒక్కసారి నువ్వు పోయినా కూడా అది రికార్డ్ అక్కడ ఉంటది కాబట్టి నువ్వు ఒక గ్యారంటీ పొందినట్టే కాదు, మహాలక్ష్మి పథకం పొందినట్టే కాదు. సో దీనికి సంబంధించి ఇంతమంది మహిళలు ఫ్రీ ప్రయాణం చేసిర్రు, మా బస్సు ఎక్కిర్రు, మా పథకం ఒకటి అందింది, ఇంత ఖర్చు అయింది దానికి అని చెప్పేసి బడ్జెట్ లో పెట్టి బడ్జెట్ సెషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మా GHM సెలక్షన్స్ గెలిపియండి, మిగతా పథకాలు కూడా అందిస్తామని చెప్పేసి ఈ దగ్గర ఇదంతా అయిపోయే వరకు ఒక 6-7 నెలలు పడుతుంది. ఈ సర్వేలు కావచ్చు, ఈ లెక్కలు కావచ్చు, మళ్ళీ డేటా ఎంటర్ కావచ్చు, ఇవన్నీ కథలు తతంగలు ఎంత అయ్యేవరకు కొన్ని రోజులు టైం పడుతుంది. అప్పటి వరకు ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు వెయిట్ చేస్తారు. ఇక పబ్లిక్ ఆరోపు సర్వే జరిగింది కదా, ఏమైనా వస్తాయి అంటారు. ఆ లోపు బడ్జెట్ వస్తుంది, ఆ బడ్జెట్ కి సంబంధించి ఎలక్షన్ మళ్ళీ GHM ఎలక్షన్ వెళ్ళిపోయండి, ఇంకా కొన్ని పథకాలు మీకు చేస్తామని చెప్పేసి పబ్లిక్ ని మొత్తం పిచ్చోలని చేస్తున్నాడు ఇప్పుడైతే. మరి దీనికి సంబంధించి నిజంగా కులాల కోసం కావచ్చు, దేనికోసం అని కావచ్చు, ఇవన్నీ ఎంతమంది మండల ఆఫీస్ కి పోండి, తెలియదు మండల ఆఫీస్ లో ఎంతమంది SCలు ఉన్నారు, STలు ఉన్నారు, BCలు ఉన్నారు, మైనారిటీలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో తెలియదా? బర్త్ సర్టిఫికేట్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ తీపియండి దాంట్లో తెలియదు సర్వేలో. సరే కొత్తగా మొన్న రీసెంట్ గా వచ్చిన వాళ్ళ గురించి చేయండి సర్వే. ఎందుకు వస్తారు పబ్లిక్ ని మ్యానిపులేట్ చేసి, పబ్లిక్ ని పిచ్చలని చేసి? ఏమొస్తుంది? టైం వేస్ట్ పని అంతా. మండల ఆఫీస్ కి పోతే క్యాస్ట్ సర్టిఫికేట్ కి సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఏమేమి ఉన్నాయని తెలియదా నిజంగా? ఈ 6-7 నెలలు దగ్గర దీనికి ఒక టైం వేస్ట్ అయిపోతుంది. ఆ లోపు బడ్జెట్ వస్తుంది, బడ్జెట్ వచ్చే వరకు దీనికి ఇంత ఖర్చు అయింది, దానికి అంత ఖర్చు అయింది, మహాలక్ష్మి పథకం ఇంత ఖర్చు అయింది, ఇంతమంది ఆడోళ్ళకి మా పథకం యూస్ఫుల్ అయిందని చెప్పేసి ఈ సంవత్సరం పొడిగింపు బడ్జెట్ ఇంత పెడతారు, మీరు ఇంత బడ్జెట్ ఇవ్వండి, మేము ఇంకా కొన్ని పథకాలు వాళ్ళకి పంపిస్తాం, ఇప్పుడు వచ్చే GHM సెలక్షన్స్ లో ఇవి ఇస్తాం, అవి ఇస్తాం, పీకేస్తాం, పొడి చేస్తాం, ఇవే మాటలు, ఇవే ముచ్చట్లుగా. ఇదంతా టైం వేస్ట్ పని నిజంగా. రైట్, ఇవి ఇక మార్నింగ్ న్యూస్ కి సంబంధించిన అప్డేట్స్. సో మరి ఇన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SR మీడియా. మీ కావ్య.